తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జూలై ఈ వారం మొదటి వారంలో కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. విద్యార్థులకు ఈ వారం చాలా బాగుంటుంది. అనుకున్న విధంగా ముందుకు సాగుతారు. అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మంచి ఉత్తీర్ణులు అవుతారు. తల్లిదండ్రులతో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఇచ్చే విధంగా ఉంటారు. కుటుంబంలో అందరూ కలిసి ఉంటారు. ఒకే మాట మీద నడుచుకుంటారు. కుటుంబం నుంచి అందరూ ఆనందాన్ని పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది. రావలసినటువంటి ఇంక్రిమెంట్స్ కూడా సరైన సమయానికి అందుబాటు అవుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రిక్ కార్లు కానీ స్కూటర్లు కానీ కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఆటుపోట్లు అధికంగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు కొంత వెన్నుపూసలో నొప్పి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. దంతాలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. తొందరగా అలసిపోతారు ఈ వారం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి స్త్రీలు. అలాగే ఆర్థిక పరంగా బాగుంటుంది. దుబారా ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖర్చులను అదుపులో ఉంచుకోండి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త కొత్త పెట్టుబడులు పెడతారు. నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వీరు అనుకున్న ఉద్యోగం తప్పకుండా లభించి తీరుతుంది ఈ వారం. సంతానపరంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి సంతాన యోగం ఉండేటువంటి యోగం ఉంది ఈ వారంలో. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తలపెట్టిన పనులన్నీ కూడా సరి అయిన సమయానికి తప్పకుండా పూర్తి చేయడం జరుగుతుంది. ఆధ్యాత్మిక పరంగా కూడా ముందుకు సాగుతారు. కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి యోగం కూడా ఉంది. మీ ధైర్య సాహసాలతోటి విజయాన్ని సాధించుకుంటూ ముందుకు వెళతారు ఈ కుంభరాశి వారు. అలాగే ధైర్యంతో ఆత్మస్థైర్యంతో ఏ పనినైనా చేయగలుగుతాననేటువంటి ధైర్యం వీరికి ఈ వారంలో ఉంటుంది. అలాగే కొత్త రంగాల్లో అడుగు పెడతారు. పేదలకు అన్నదానం చేస్తారు. సమాజానికి కొంత సేవ చేసేటువంటి కార్యక్రమాలు కూడా మొదలు పెడతారు ఈ వారంలో వీరు. మంచి స్నేహితులను కలుసుకుంటారు. చిన్ననాటి స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా పొందేటువంటి సూచనలు ఉన్నాయి. వీరు అన్ని విధాలుగా అనుకూలంగా ముందుకు సాగుతూ అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా ముందుగా ఆలోచించి ప్రణాళికలు వేసుకోవడం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వీసాలన్నీ కూడా సరైన సమయానికి అందుబాటులోకి వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కష్టపడితే తప్పకుండా మంచి ఉన్నత పదవులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగని వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలకి కొత్త రాష్ట్రాల్లో ఉన్న భాగస్వాములతో పెట్టుబడి పెట్టేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సినీ చిత్రరంగంలో ఉన్న వారికి కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొంత నిందలు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. స్త్రీల వల్ల కొన్ని నిందలు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఈ కుంభరాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోండి. శ్రీ దత్త దర్శనం చేసుకోండి. అలాగే సాయిబాబాకి 12 గంటల హారతికి మీకు తోచిన విధంగా నైవేద్యాన్ని సమర్పించుకోండి. ఆ నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టడం వల్ల గురు అనుగ్రహాన్ని పొందగలుగుతారు. మీకు గురు అనుగ్రహం పొందడం వల్ల లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఎదగలుగుతారు. ఉద్యోగపరంగా ఎదగలుగుతారు. మీకు ఒక మార్గదర్శకుడుగా ఆయన మిమ్మల్ని నడిపించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు.